భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ ను విలీనం చేయాలని అనుకున్నారా? ఎమ్మెల్సీ కవిత ప్రస్తావించిన ఈ అంశంలో వాస్తవాలేంటి? ఇప్పుడే ఎందుకు ఈ విలీనం అంశాన్ని బయటకు తీసుకొచ్చారు? మధ్యలో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ జోక్యం చేసుకుని రచ్చరచ్చలేపారు. కవిత వ్యాఖ్యలు నిజమేనని కోరస్ అందుకున్నారు. ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థులను నిర్ధారించేది బీఆర్ఎస్ఏనని, ఆ సమస్యకు ఇంకాస్త మసాలా దట్టించారు రాజాసింగ్. కవిత, రాజాసింగ్లు ప్రస్తావించిన ఈ అంశాలు కాంగ్రెస్ పార్టీకి అస్త్రాలుగా మారిపోయాయి. అయితే కవిత విలీనం వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. అలాంటిదేదైనా ఉంటే కేసీఆర్ బయటకొచ్చి స్పందించాలన్నారు. మొత్తానికి తెలంగాణ రాజకీయాల్లో ఈ పార్టీల విలీనం రగడేంటి, వీటి వెనక ఉద్దేశాలేంటి? ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, చూస్తున్నాం మొత్తంగా రాజాసింగ్ కవిత వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై విలీన రగడ అనేది కొనసాగుతోంది. ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? అంటే ఎన్నికల సమయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీజేపీలో విలీనం చేయడానికి చూస్తున్నారు. కేటీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి నా దగ్గరకు వచ్చి నాతో పర్సనల్ గా మాట్లాడారని చేసిన కామెంట్ ని అప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాన్ని ఖండించింది. ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కామెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా పార్టీ ఓటెంపాలైనాక కవిత జైల్లో ఉన్నటువంటి టైంలో కూడా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాబోతోంది అన్నటువంటి చర్చ జరిగింది. అటు కేసీఆర్ ని ఇటు కేటీఆర్ ని అకామిడేట్ చేయబోతున్నారు కేంద్ర మంత్రులుగా. అటు ఆ కేసీఆర్ కు ఒక ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు. తో పాటు హరీష్ రావును వీళ్ళందరూ కూడా సెంట్రల్ కేబినెట్ లో అవకాశం ఇవ్వబోతున్నారు అన్నటువంటి చర్చ అప్పుడు బలంగా వినిపించింది. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. అయితే జైల్లో ఉన్నటువంటి టైంలోనే కవిత దగ్గరికి ప్రస్తావన పోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో విలీనం చేయడానికి నాకు ఇష్టం లేదు, కావాలంటే ఇంకో 1 year అయినా ఏడాదైనా కానీ జైల్లో ఉంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో విలీనం కానివ్వను, విలీనం కావద్దంటూ ఆ రోజు చెప్పడం జరిగింది. ఈ మాటలు ఇప్పుడు కవిత వాళ్ళ తండ్రికి రాసినటువంటి లేఖ బయటపడ్డ తర్వాత ఈ సంచలనమైనటువంటి కామెంట్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోంది, ఎట్టి పరిస్థితుల్లో నేను దాన్ని ఒప్పుకోను అంటూ కూడా చెప్పడం జరిగింది. నిన్న అదే మాట అన్నారు. ఈ రోజు కూడా కరీంనగర్ మంచిర్యాల పర్యటనలో ఉన్నటువంటి కవిత మంచిర్యాలలో కూడా వెహికల్లో చిట్చాట్ లో మాట్లాడినటువంటి క్రమంలో బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతుంది, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో నేను యాక్సెప్ట్ చేయను, బీజేపీలో విలీనం చేసేటువంటి పరిస్థితి మాత్రం లేదు, రానివ్వనంటూ కూడా చాలా సంచలనంగా చెప్పడం జరిగింది. అయితే ఈ కామెంట్స్ కి యాడ్ ఆన్ గా రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీజేపీ మొత్తాన్ని కూడా అతలకుతలం చేస్తున్నాయి. ఒక్క కవిత లేఖ అటు కాంగ్రెస్ పార్టీని ఇటు భారతీయ జనతా పార్టీని రెండింటిని కూడా పొలిటికల్ గ్రౌండ్ లోకి తీసుకొచ్చింది. సో ఇటు రెండు పార్టీలు కూడా ఇప్పుడు అస్త్రంగా వాడుకుంటున్నాయి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని మేము ఆ రోజు నుంచే చెప్పాం. సో ప్రజలు నమ్మలేదు, బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. సో ఈ రోజైనా ఒప్పుకోవాలి, బీజేపీలో బీఆర్ఎస్ గురించి విలీనం గురించి మాట్లాడిన మాట నిజమే అంటూ అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కవిత చిట్చారు తర్వాత అట్ సేమ్ టైం ఇటు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఇదే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పెద్ద ప్యాకేజ్ వస్తే మా వాళ్ళు అంటే బీజేపీ నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలతో కలిసిపోతారు. సో ప్యాకేజ్లే కావాలి, అక్కడక్కడ ఎవరిని నియమించాలి, ఎవరిని అభ్యర్థులుగా నిలబెట్టాలన్నది కూడా బీఆర్ఎస్ఏ డిసైడ్ చేస్తుందంటూ కూడా గతంలో కూడా ఇదే జరిగింది. ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేయాలో కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. అందుకే భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాకుండా పోయింది, అందుకే భారతీయ జనతా పార్టీ నష్టపోయిందంటూ కూడా రాజాసింగ్ చాలా సంచలనమైనటువంటి కామెంట్స్ చేసి ఇప్పుడు బీజేపీని కూడా ఇరుకున పెట్టారు. అయితే ఈ మాటల్ని అటు రఘునందన్ గానీ మిగతా నాయకులు గానీ ఖండిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తోంది. ఎందుకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేకపోతుందంటే బీఆర్ఎస్ కనుసన్నల్లో భారతీయ జనతా పార్టీ నడిచింది. మా వాళ్ళు ప్యాకేజీలకు అలవాటు పడ్డారు, మా వాళ్ళు ఎక్కడ ప్యాకేజ్ ఉంటే అక్కడ కాంప్రమైజ్ అయిపోతారు అంటూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడమే కాక దాని తర్వాత యాడ్ ఆన్ గా ఇంకొక సంచలనమైనటువంటి కామెంట్ ను కూడా రాజాసింగ్ చేశారు. సొంత పార్టీ నేతలు ఉద్దేశించి మాట్లాడినటువంటి రాజాసింగ్ ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్ ఏదైతే ఉందో అందులో అభిప్రాయం చెప్పింది. ఇప్పుడు కరీంనగర్ నుంచే యుద్ధం స్టార్ట్ అయిందంటూ కూడా పరోక్షంగా, అంటే కరీంనగర్ లో భారతీయ జనతా పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించింది బండి సంజయ్. సో కరీంనగర్ నుంచే యుద్ధం మొదలైందంటూ కూడా ఇంకొక కామెంట్స్ బండి సంజయ్ ఉద్దేశించి పరోక్షంగా ఆయన చేసినటువంటి కామెంట్ కూడా ప్రస్తుతానికి చాలా చర్చనీయాంశంగా మారింది. సో గతంలోనే కిషన్ రెడ్డికి రాజాసింగ్ మధ్యలో బండి సంజయ్ ఒక సయోధ్య కుదిరించారు. బట్ కరీంనగర్ నుంచి ఎట్లాంటి కుట్ర జరిగింది, రాజాసింగ్ మాటల వెనకాల అంతరార్థం ఏమిటి, ఎందుకు బండి సంజయ్ టార్గెట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. సో కమల దళంలో ఒక ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది, ఇంకొక రకమైనటువంటి చర్చకు దారితీస్తోంది. సో బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ మునిగిపోయినావా, కాంగ్రెస్ పార్టీలకు నేనెందుకు పోతా, భారతీయ జనతా పార్టీకి పోయేది లేదు, కాంగ్రెస్ పార్టీలకు పోను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా, కొత్త పార్టీ పెట్టేది లేదు, బట్ పార్టీ మాత్రం బీజేపీలో విలీనం కావద్దు. ఇలా చర్చ నడుస్తోంది. మాట్లాడదాం. శ్యాంప్రసాద్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు.
అట్ సేమ్ టైం మల్లిపక్క యాదగిరి గారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. అండ్ పల్లాడి వెంకటరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ నాయకులు జాయిన్ అవుతున్నారు మనతో పాటు. ముందుగా వెంకటరెడ్డి గారు, పల్లాడి వెంకటరెడ్డి గారు, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీకాంత్ గారు. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కావాలన్నది నిజమే. బీజేపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు, సో మంచి ప్యాకేజ్ వస్తే అక్కడ వాళ్ళు ఆగిపోతారు, వాళ్ళు కాంప్రమైజ్ అయిపోతారు. అక్కడక్కడ ఎమ్మెల్యే అభ్యర్థుల్ని కన్ఫర్మ్ చేసేది, రూల్ చేసేది కూడా బీఆర్ఎస్ పార్టీయే. సో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అనే అంశం వాస్తవమే అంటూ రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ని ఎట్లా చూస్తున్నారు? శ్రీకాంత్ గారు, ముందు మీకు అలాగే ఐనిస్ ప్రేక్షకులకు ప్యానల్ ఉన్న పెద్దలకు నమస్కారం. నేను అంటే రాజాసింగ్ గారు చేసిన కమెంట్స్ గురించి నేను మాట్లాడను కానీ, ఎందుకంటే హై కమాండ్ చూసుకుంటుంది. అది బయటకు వచ్చి మాట్లాడారా లేకపోతే చిట్ చాట్ లో మాట్లాడారా ఏంటి దాని మీద ఇప్పుడు బయట కనిపించిన పరిస్థితి కనబడతా ఉంది. నేను ఏమంటున్నా అంటే ఇక్కడ రోజు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ వస్తా ఉన్నాయి. కవిత గారు రాసిన లెటర్ దగ్గర నుంచి మొదలు పెడితే రోజు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తా ఉన్నారు. సో వారే చెప్తారు లెటర్ వాళ్ళ తండ్రికి రాసి, డాడీ ఇట్లా ఉండాలి, పార్టీ అట్లా ఉండాలి, సో దీంట్లో దయ్యాలు ఉన్నారు, గ్రీకు వీరులు ఉన్నారు, లీకు వీరులు ఉన్నారు అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. సో అదే విధంగా ఆమెకి ఏంటంటే కడుపులో ఒక మంట ఉండొచ్చు. ఎందుకంటే అక్కడ లిక్కర్ స్కామ్ లో ఏదైతే ఆమె ఇన్వాల్వ్ అయిందో ఢిల్లీ గవర్నమెంట్, ఢిల్లీ ప్రభుత్వంలో, అక్కడ నుంచి అక్కడ మరి ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేసి ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఆమెను జైల్లో పంపించిన తర్వాత కొంచెం కడుపులో మంట ఉండొచ్చు. భారతీయ జనతా పార్టీ మీద బ్లేమ్ చేయడానికో ప్రయత్నం, ఇది బురద జల్లడానికో మాట్లాడుండొచ్చు. కానీ ఎక్కడ కూడా మళ్ళీ అదే కవిత గారు ఎక్కడ మాట్లాడారు, చిట్ చాట్ లో మాట్లాడారు. నిజంగానే ధైర్యం ఉంటే, నిజంగానే ఆమె మాటలు నిజం ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు మాట్లాడకూడదు? ఈ రోజు చిట్ చాట్ లో మాట్లాడిందంతా కూడా రేపు వాంటెడ్ గా పేపర్లు అట్లా రాసుకున్నాయని చెప్పడానిక ఎందుకు మాట్లాడకూడదు? ప్రెస్ మీట్ లో అదే మాట్లాడొచ్చు కదా. ఎయిర్పోర్ట్ నుంచి రాగానే ఇమీడియట్ గా అదే లెటర్ మీద మాట్లాడిన వ్యక్తి మరి ఈ రోజు ప్రెస్ మీట్ లో చేసినా గానీ ఆ చిట్ చాట్ లకు బలం చేకూరుస్తూ రాజాసింగ్ మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి ఆయనే దీన్ని ఒప్పుకుంటున్నారు కదా. నిజమే అయ్యి ఉండొచ్చు. సో మా పార్టీ నాయకులు అక్కడక్కడ ప్యాకేజ్లకు అమ్ముడు పోతారు, కాంప్రమైజ్ అవుతారని చెప్పి సొంత పార్టీ నాయకులు చెప్తున్నారు. రాజాసింగ్ గారు ఇప్పుడు కాదు మాట్లాడేది, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉంటారు. ఈవెన్ మా పార్టీలో ఉన్న పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి మీద కూడా స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇప్పుడే కాబట్టి అంతకుముందు కూడా ఇచ్చారు. సో అదంతా కూడా హైకమాండ్ చూసుకుంటది. అది నిజమా కాదా అనేది మొత్తం నిర్ధారణ చేసుకున్న తర్వాతనే మనం బయట మాట్లాడవచ్చు. నేనేమంటున్నా, రాజాసింగ్ వ్యాఖ్యల్లో కొంత వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. ఆయన కామెంట్స్ అన్ని కూడా ముక్కుసూటిగా మాట్లాడతారు. రాష్ట్ర అధ్యక్ష ఎంపికలో కూడా సెంట్రల్ కమిటీ నిర్ణయించినటువంటి అధ్యక్షుడే రావాలి తప్ప స్టేట్ కమిటీ నిర్ణయించిన అధ్యక్షుడు కాదు. స్టేట్ రబ్బర్ స్టాంప్ ఉండొద్దు, సెంట్రల్ స్టాంప్ ఉండాలి అంటూ ఆయన కూడా ఆ సందర్భంలో కిషన్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడినట్టు మాటల. సో దీన్ని ఎట్లా చూడాలి? సో ఆ టైంలో కూడా ఈ చర్చ జరిగింది. ఆయన చాలా పగడ్బందీగా, చాలా ఖచ్చితమైనటువంటి మాట మాట్లాడతారు. సో రాజాసింగ్ మాటల్లో చాలా వరకు అంటే నిజానికి చాలా దగ్గరగా ఉంటాయి, ఆయన మాటలు ముక్కుసూటిగా ఉంటాయి. సో కవిత విషయంలో కూడా ఆయన మాటల్ని అట్లాగే చూసే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో ప్రజలు ఆలోచించడంలో తప్పేం లేదు కదా. అంటే నేను ఏమంటున్నా అంటే, రాజాసింగ్ గారు మాట్లాడిన మాటలు నేను వినలేదు. అదేదో మీరు విన్నట్టుగానే బయట పేపర్లలో వచ్చింది, పేపర్లో రాసుకున్నారు. కవిత గారు ఎట్లా చిట్ చాట్ చేస్తే వార్తలు వచ్చినాయో అట్లాగే రాజసింగ్ గారు మాట్లాడిన మాటలు కూడా పేపర్లో వచ్చినాయి. ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడ కూడా నేను ఏ టీవీలో కూడా కనిపించలేదు. నిజంగానే ఉంటే మాత్రం డెఫినెట్ గా దాని మీద స్పందించవచ్చు. హైకమాండ్ కూడా చూసుకుంటది అది ఏ విధంగా ఎట్లా మాట్లాడారు, దేనికోసం మాట్లాడారు అనేది టోటల్ గా దాని మీద స్పందించవచ్చు. కానీ ఇక్కడ జరిగేదంతా కూడా ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కార్నర్ చేయడానికి, భారతీయ జనతా పార్టీని బ్లేమ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నం ఇది. ఏమంటున్నారు వారు, కవిత గారు ఏమంటున్నారంటే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ప్రయత్నం జరిగింది అని అంటున్నారు. అది ఎప్పుడు ఆమె జైల్లో ఉన్నాం. ఒకవేళ నిజంగానే అది జరిగి ఉంటే, ఒకవేళ మాట్లాడి ఉంటే మరి ఆమె కోసమే చేసి ఉండొచ్చు కదా. ఒకవేళ కవిత విషయం అట్లా ఉంటే కవిత మిమ్మల్ని కవిత వాంటెడ్లీ ఈ చర్చలోకి లాగిందా, వ్యూహాత్మకంగా లాగిందా అంశం అట్లా ఉంటే గనక మీ నాయకులు కూడా ఎక్కడికక్కడ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. ఎక్కడ రాష్ట్ర నాయకత్వంతో స్పందించకుండా, ఎక్కడ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లకుండా, ఇవన్నీ ఏం చేయకుండా ఎవరికి దోచినట్టు వాళ్ళు మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతున్నారు. సో ఇట్లాంటి మాట్లాడు బీఆర్ఎస్ పార్టీకి కవిత వల్ల ఎంత నష్టం జరుగుతుందో, భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కామెంట్స్ కూడా బీజేపీకి నష్టం వాటిల్లే లాగానే ఉన్నాయి కదా.
పరిస్థితుల్లో బీజేపీకి నష్టం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన చూసారు, 16 నెలల కాంగ్రెస్ పాలన చూసారు. ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైతే మన పార్లమెంట్ 8 స్థానాలు ఏదైతే గెలిపించారో ఆ ప్రజలందరూ కూడా ఆలోచించి ఓట్లేసి గెలిపించారు తప్పితే ఈ బీఆర్ఎస్ కోసమో లేకపోతే కాంగ్రెస్ కోసమో ఇంకొక కోసం కాదు. బీజేపీ కావాలని, భారతీయ జనతా పార్టీ గెలవాలని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండాలనే ఆలోచనతోటి తప్పితే ఎక్కడ కూడా మరి వాళ్ళు ఎందుకంటే ఓట్లేసిన ప్రజల్ని గౌరవించాలి మనం కూడా. బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోనో లేకపోతే ఇంకో పొత్తు పెట్టుకోనో భారతీయ జనతా పార్టీ తరఫున ఈ 8 పార్లమెంట్ స్థానాలు గెలవలేదు. రెండోది ఏమంటున్నా అంటే బీఆర్ఎస్ కు బీజేపీకి ఉన్న బంధం ఇప్పుడు కాదు, సారీ బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు ఉన్న బంధం ఇప్పుడు కాదు. 2001లో బీఆర్ఎస్ ఆ టైంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి మొత్తం పొత్తుల వ్యవహారమే నడిచింది. ఎందుకంటే 2004లో ఇదే 2004 అప్పటి పరిస్థితులు వేరు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిస్థితులు వేరు. అట్లాంటి పరిస్థితుల్లో ఉంటే బీజేపీకి 2 నిమిషాలు ఎందుకు కేటాయిస్తారు? కాంగ్రెస్ పార్టీని ఏకదాటిగా ఎందుకు రజతోత్సవ సభలో కేసీఆర్ తిడతారు? అదే నేను చెప్తా ఉన్నాను. ఇప్పుడు నేనేమంటున్నా అంటే బీజేపీకి బీఆర్ఎస్ కి ఎట్టి పరిస్థితుల్లో సంబంధం లేదు. సంబంధం ఉంటే మన కేసీఆర్ గారు నేను స్టేట్మెంట్ ఒకవేళ నిజంగానే చిట్ చాట్ లో కవిత గారు మాట్లాడుంటే కేసీఆర్ గారు బయటకు వచ్చి మాట్లాడాలి కదా. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఒకవేళ బీఆర్ఎస్ కి నష్టం జరుగుతా ఉంది అనుకుంటే మరి వారు కూడా బయటకు వచ్చి మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు ఇక్కడ? అది కూడా చూడాలి కదా. చిట్ చాట్ లో అబద్ధాలు చెప్తారా? చిట్ చాట్ ని పరిగణలోకి తీసుకోవద్దా? చిట్ చాట్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఒక ప్రకంపనలోకి తీసుకెళ్తున్నాయి. ఆ చిట్ చాట్లే బీజేపీని పొలిటికల్ గ్రౌండ్ లోకి పట్టుకొచ్చింది, కాంగ్రెస్ ని పొలిటికల్ గ్రౌండ్ లోకి పట్టుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఆయుధం లాగా మారిపోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, ఇది ఏకంగా కేసీఆర్ కూతురే బయట పెట్టారంటూ చేసినటువంటి కామెంట్స్. అండ్ ఇప్పటికి కూడా ఈ రోజు రైట్ నో కూడా ఇందాక కవిత అదే మాట అంటున్నారు. మంచిర్యాలలో చిట్ చాట్ లో మాట్లాడిన క్రమంలో ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనాన్ని ఒప్పుకునేదిలే అంటూ మాట్లాడుతున్నారు. మనతో పాటు శ్యాంప్రసాద్ గారు, కాంగ్రెస్ పార్టీ వస్తా టైం లేదు వెంకరెడ్డి గారు వెల్కమ్ బ్యాక్ టు శ్యాంప్రసాద్ గారు. సో శ్యాంప్రసాద్ గారు, ఈ ఓవరాల్ ఎపిసోడ్ ఎట్లా చూస్తున్నారు? డే బై డే ఒక్కొక్క ఎపిసోడ్ నడుస్తుంది. ఇప్పుడు చాలా ఈజీ అండి. నేను యాజ్ ఎ పొలిటికల్ పార్టీగా వాళ్ళ పార్టీలో ఏదో జరుగుతుంది కాబట్టి గంతులే ఇచ్చేసి మాట్లాడటం చాలా ఈజీ, ఏముంది అది కాదు. బట్ బేసిక్గా ఏంటంటే ఏదో జరిగింది, బట్ కవితకి బీజేపీకి సన్నిహితంగా మూవ్ అవ్వడం ఇష్టం లేదు, ఇంతవరకు క్లియర్ గా బయటకు వస్తుంది. బట్ ఏం జరిగి ఉంటుంది అంటే మనం యాజ్ అన్ అనలిస్ట్ గా మనం చూడొచ్చు, వీళ్ళిద్దరు ఓట్ బేస్ కొద్దిగా సిమిలర్ గా ఉంది. మీరు చూసినట్లయితే టీఆర్ఎస్ లూజ్ అయిన ఓట్ బేస్ బీజేపీకి షిఫ్ట్ అవడం వల్ల బీజేపీకి కొన్ని సీట్లు గెలుచుకుంది మొన్న లోక్సభలో. సో కాంగ్రెస్ చేస్తున్నటువంటి వాదన కూడా అదే, వీళ్ళిద్దరూ ఒకటే అది ఇది అని మొదటి నుంచి. సెకండ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పారు, మీరు గుర్తుందా? అప్పుడు కుటుంబ పాలన మీద వచ్చినప్పుడు కేసీఆర్ నాతో మాట్లాడారు, కొడుకుని సీఎం చేయమని అడిగారు, నేను ఒప్పుకోలేదు అని. అసలు అంటే అక్కడ దాకా అందులో నిజాలు అర్ధ సత్యాలు ఎన్ని ఉన్నాయేమో కానీ, అంటే అక్కడ వరకు విషయం వెళ్ళినట్టే కదా. ఇవన్నీ ఊరికే ఇప్పుడు ప్రధానమంత్రి స్థాయిలో ఇప్పుడు మోడీ గారు ఊరికే పూర్తిగా కల్పిత గాథ చెప్పరు కదా. సో ఇప్పుడు కవిత గారు చెప్పింది కానీ రాజా సింగ్ గారు కన్ఫర్మ్ మొత్తం ఏదో జరిగింది, క్లియర్లీ ఏ డైరెక్షన్ లో వెళ్తుంది అనే దానికి ఆ డైరెక్షన్ కవితకి ఇష్టం లేదు. ఓకే, సో ఎవరు ఆ డైరెక్షన్ లోకి పుష్ చేస్తున్నారు? అపరెంట్లీ కేటీఆర్ ఆ డైరెక్షన్ లో పుష్ చేస్తున్నాడు అనేది. సో ఎందుకు ఇక్కడ జరుగుతున్నది ఏంటి? కేటీఆర్ కొద్దిగా అర్బన్ బేస్డ్ ఓట్ బేసు, ఓకే, సో బీజేపీకి సిమిలర్ ఓట్ బేసు. సో కేటీఆర్ అటువైపు పుష్ చేస్తున్నాడు అంటే నమ్మడానికి ఈజీగానే ఉంటది. ఓకే, జరుగుతున్నది అదే నేను అర్థం చేసుకుంటున్నది ఆ విధంగా ఉంది. ఇంకా పొలిటికల్ గా అంటారా? పొలిటికల్ గా వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ స్పేస్ ని ఆక్యుపై చేయలేక రెండు పార్టీలు కూడా స్ట్రగుల్ అవుతున్నాయి. స్ట్రగుల్ అవుతున్న ప్రాసెస్ లో ఇద్దరు కలిసి ఏమన్నా అపోజిషన్ స్పేస్ ని కన్సాలిడేట్ చేద్దామా అనే ప్రయత్నంగా చూడొచ్చు దీన్ని. యాదగిరి గారు, సో యాదగిరి గారు, మొత్తానికి 3 పార్టీలు ప్రధానంగా ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ బలంగా నడుస్తుంది. బీజేపీతో బీఆర్ఎస్ పార్టీ పొత్తు అంశం అట్లా ఉంచితే ఏకంగా విలీన దిశగా అడుగులు పడ్డాయి. గతంలో కూడా వార్తలు వచ్చాయి, ఎన్నికల తర్వాత కూడా వార్తలు వచ్చాయి.
సో కేటీఆర్ కు ఒక మినిస్ట్రీ ఇవ్వబోతున్నారు, కేంద్రంలో కేబినెట్ లో బెర్త్ ఇవ్వబోతున్నారు, ఆ తర్వాత హరీష్ రావుకి ఇవ్వబోతున్నారు, చర్చ జరిగింది, దాని అంతా ఖండించడం జరిగింది. బట్ ఇప్పుడు కవిత చేసినటువంటి ఆరోపణలు, దానికి కొంత బలం చేకూరుస్తూ రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్, ఇంకా బలమైనటువంటి చర్చ నడుస్తుంది. కవిత కొత్త పార్టీ పెట్టదా అంశం అట్లా ఉంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం దిశగా అడుగులు పడుతున్న ఎట్టి పరిస్థితుల్లో నేను కానియనని చెప్పేసి మాట్లాడుతుంది. సో ఏం చెప్తారు? నిజమేనా? గతంలో వచ్చినటువంటి వార్తలు ఏకంగా కవితే చెప్తుంది కదా. ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ వాళ్లకు ఒక ఏమంటారంటే కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు ఏదో ఒక రకంగా ఎక్కడ బీఆర్ఎస్ పార్టీకి పైన ఒక బలమైన నమ్మకం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏర్పడ్డది కాబట్టి, మొన్న వరంగల్ సభ సక్సెస్ అయింది కాబట్టి, లక్షల మంది తోటి సభ విజయవంతం కావడం వలన వీళ్ళు ఏం మాట్లాడాలనో అర్థం కాక ఏదో ఒకటి మా కుటుంబ సమస్య అండి, అది కవిత గారు మా కుటుంబంలో సభ్యురాలు, కేసీఆర్ గారి కుటుంబంలో సభ్యురాలు, ఆమె అక్కడ వరంగల్ సభలో ఇంకా కొంచెం బీజేపీ పై మాట్లాడితే బాగుంటుండే, ప్రజలలో ఇంకా కొన్ని మాట్లాడితే బాగుంటుండే అని చెప్పేసి ఒక ఆమె సలహాలు సూచనలు, ఒక పార్టీ అధినేతగా కావచ్చు, అదే విధంగా తండ్రిగా మా తండ్రి గారికి అని చెప్పేసి గతంలో కూడా అనేక సార్లు లేఖలు రాసింది, ఈసారి కూడా లేఖ రాసిన అని చెప్పేసి లేఖలు బయటకు రాలేదు, ఈ లేఖ బయటకు వచ్చింది. తండ్రికి లేఖ రాయడం కొత్తేం కాదు, తండ్రికి లేఖ రాయడం తప్పేం కాదు. కానీ ఆ లేఖ వెనకాల ఉన్నటువంటి కోవట్టులు ఎవరు, లీకు వీరులు ఎవరు, గ్రీకు వీరులు ఎవరు అన్నదే ఇక్కడ ఒక నెక్స్ట్ లెవెల్ చర్చకు దారితీసింది. ఆ దేవుడు చుట్టూ ఉన్నటువంటి దయ్యాలు ఎవరు, కుటుంబ సభ్యులేనా? ఆ కోవట్టులే 2019లో కవితను ఓడించడం జరిగిందా? సో ఈ కోవట్టుల్ని ఆ రోజు నుంచి కేసీఆర్ పసిగట్టలేకపోతున్నారా? ఈ రోజు లేఖ రాసిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చేంత వరకు కూడా కోవట్టుల్ని ఇంకా ఇంట్లోనే పెట్టుకున్నారు. కోవట్టులు ఎవరు అనేది త్వరలో తేలుతుంది. అది కోవట్లు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా అనేది అని కూడా మీకు సరైన సమాధానం లేదు కదా. కవిత గారు ఏమైనా చెప్పిందా? కేసీఆర్ గారి నుంచి నేను విభేదిస్తున్నాను, కొత్త పార్టీ పెడుతున్నాను. ఇప్పుడు ఎక్కడ వీళ్ళు చర్చించుకుంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు విడిపోతుందా, మళ్ళీ బలం బీఆర్ఎస్ పార్టీ ప్రజలలో చులకన కావాలని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఒక ఎత్తుగడలో భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు అంటున్నారండి కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు కదా. పార్లమెంట్ ఎలక్షన్ లో వాళ్ళిద్దరు చెరొక 8 సీట్లు గెలుచుకున్నది వాళ్ళే కదా. మీరు ఓడిపోతే వాళ్ళే ఒక్కటైతారు. మీరు మీ ఓటు బ్యాంక్ మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా మీరు కనీసం పోటీలో కూడా లేరు. సో ఇదంతా క్విట్ ప్రోగ్రో జరిగిందనడానికి కూడా సాక్ష్యంగా కవిత మాటలు కనిపిస్తున్నాయి కదా. అదే చెప్తున్నానండి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఎంపీ ఎలక్షన్లను ఇంకా గెలిపించుకోవాలనుకుంటే మల్కాజ్గిరి అభ్యర్థిని ఎందుకు మార్చిర్రు? ఇక్కడ ఉన్నటువంటి చెవెలను ఉన్నటువంటి పట్నం సునీతారెడ్డిని తీసుకొచ్చి మల్కాజ్గిరిలో నిలబెట్టి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలుపు కోసం సహకరించలేదా అండి? అక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ లో సొంత నియోజకవర్గంలో ఉన్నటువంటి వంశీచంద్ర ఓడగొట్టి బీజేపీ అభ్యర్థి డీకే అరుణను గెలిపించలేదా అండి? ఎక్కడికక్కడ రేవంత్ రెడ్డి గారు బీజేపీకి సహకరించుకుంటూనే వస్తున్నాడు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో కూడా మా పార్టీ అభ్యర్థిని నిలబెట్టలేదండి. మరి వాళ్ళ పార్టీ అభ్యర్థిని నిలబెట్టినా కూడా రేవంత్ రెడ్డి గారు గతంలో ఏనాడు కూడా లేనటువంటి ఒక సంస్కారం తీసుకొని ఒక ముఖ్యమంత్రి పోయి ఎమ్మెల్సీకి ప్రచారం చేసి ఆ మాటలు వేరే నాయకులు మీలాంటి నాయకులు లేదంటే బయట నుంచి వచ్చే నాయకులు మాట్లాడితే అదొక రకంగా ఉంటది. అది కాంగ్రెస్ పార్టీ నుంచి క్లెయిమ్ చేసుకోలేదు వాళ్ళు, బీఆర్ఎస్ పార్టీ నుంచి మీరు క్లెయిమ్ చేసుకోలేదు, బీజేపీ నుంచి క్లెయిమ్ చేసుకోలేదు. బట్ బీఆర్ఎస్ బీజేపీలో విలీనం దిశగా అడుగులు పడ్డాయి, ఎట్టి పరిస్థితుల్లో నేను పడనీయని అని చెప్పేసి బయట నాయకులు కాదు, పార్టీలో అధిష్టానంలో ఉన్నటువంటి ఆ నలుగురులో ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది వాస్తవికతకు చాలా దగ్గరగా ఉంది. సో దీని వెనకాల ఉన్నది ఎవరు? కేటీఆర్ బీజేపీలో కల్పిద్దామన్నారా? కేటీఆర్ అనుకుంటే అవుతుందా? కేసీఆర్ మా ముఖ్యమంత్రి అని చెప్పేసి కవిత చెప్తుంటే కేటీఆర్ ఆధ్వర్యంలో పనిచేయను, అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. కేసీఆర్ మా నాయకుడు, ఆయన సారథ్యంలోనే పనిచేస్తానంటే కలపాల్సింది కేసీఆర్ కదా. అవునండి. ఇప్పుడు కవిత గారు కేటీఆర్ నాయకత్వంలో పనిచేయనని చెప్పిందా? హరీష్ రావు గారు చెప్పారా? ఎవరికైనా సరే హరీష్ రావు గారికి కానివ్వండి, కేటీ రామారావు గారికి కానివ్వండి, కవిత గారికి కానివ్వండి, ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకు కూడా కేసీఆర్ గారే నాయకుడు.
ఆయన నాయకత్వంలో ఇప్పుడు పార్టీ నడుస్తుంది కాబట్టి ఆయన నాయకత్వంలో నేను పనిచేస్తున్నా అని చెప్పింది. నేను లేకపోతే ఇప్పుడు రఘునందన్ రావు గారు అంటారు బీజేపీ వాళ్ళకి ఎందుకంత తొందర వస్తుందండి? రఘునందన్ రావు గారు అయితే పోయి డేటు టైం తో సహా పార్టీ పెడుతుందని చెప్పేసి రఘునందన్ రావు గారు చెప్తారు. బీజేపీ అధ్యక్షుడేమో అలా చెప్పొద్దని చెప్తాడు. ఇప్పుడు రాజా సింగ్ గారేమో బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైందని చెప్తారు. మేము ఎక్కడైనా బీజేపీ పార్టీకి సహకరించినమా? రేవంత్ రెడ్డి గారు సహకరిస్తున్నారండి బీజేపీ పార్టీకి. రేవంత్ రెడ్డి గారు ప్రతి ఎలక్షన్లలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో నేను అదే చెప్తున్నా, మీరు మధ్యలోకి వచ్చారు. ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ప్రచారానికి పోయి నేను ఇచ్చిన హామీలు, మా ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిలబెడితేనే మీకు వస్తేనే ఓటేయండి, లేకపోతే మీరు ఎవరికైనా ఓటేయండి అని చెప్పేసి ప్రచారంలో చెప్పిండు కదండి. నేను ఇందిరమ్మ ఇండ్లు ఇస్తేనే మీరు ఓటేయండి, నేను రైతు భరోసా పూర్తిగా రైతు భరోసా ఇస్తేనే ఓట్లేయండి, రైతు రుణమాఫీ ఇస్తేనే ఓట్లేయమని చెప్పి ప్రచారానికి పోయి అక్కడ ప్రచారం అయిపోగానే సీదా ఢిల్లీకి పోయి బీజేపీ పెద్దలను కలుసుకొని అక్కడ నేను మీకు సహకరించిన అని చెప్పేసి అక్కడ వారి మెప్పు కోసం ప్రయత్నించిన నాయకుడు ముఖ్యమంత్రి గారు కాదా అండి? ఇప్పుడు చెప్తున్నాను, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో మా పార్టీ అభ్యర్థి నిలబెట్టలేదంటే సరే మా పార్టీ ప్రతిపక్షంలో ఉంది, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వాళ్ళ అభ్యర్థి నిలబెట్టలేదో చెప్పాల్సిన అవసరం కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటది కదండి. ఇప్పుడు ఎక్కడికి చూసినా కూడా ప్రతి విషయంలో బీజేపీ మోడీ గారి డైరెక్షన్ లోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నడుస్తున్నాడు. ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. అనవసరంగా వాళ్ళ కవిత మాట్లాడే మాటల్లో ఏదో తన ప్రధాన ఎజెండా బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం కాకుండా చూడటమే. యాదగిరి గారు, తన ప్రధాన ఎజెండా బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాకుండా చూడటమే. బీజేపీతో ఏకమైనటువంటి పార్టీలు బాగుపడ్డట్టు చరిత్రలో లేవు. బీజేపీ వైపు బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో చూడొద్దు అని మాట్లాడుతూనే నాకు కేసీఆర్ నాయకత్వమే తప్ప వేరే నాయకత్వాన్ని ఒప్పుకునే ప్రసక్తే లేదంటూ కుండబద్దలు కొడుతున్నారు. అంటే వేరే నాయకత్వం మార్పు ఏమైనా జరగబోతోందా? పార్టీ పగ్గాలు అప్పచెప్తున్నారా? ఒకవేళ అప్పచెప్తే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ కే పార్టీ నాయకత్వ బాధ్యతలు రాబోతున్నాయా? ఆ నాయకత్వాన్ని కూడా విభేదిస్తున్నారా అన్న ప్రశ్న. ఇవన్నీ ఊహాజనిత వార్తలే గాని మా పార్టీ పక్షాన గాని మా నాయకుడు గాని ఇంకా ఎవరైనా అధ్యక్షుడు మార్పు జరుగుతుంది, కొత్త అధ్యక్షుడు మేము ప్రకటిస్తున్నామని ఎవరైనా చెప్పారా? ప్రతి కార్యకర్త కానివ్వండి, పెద్ద నాయకుల నుంచి చిన్న నాయకుల వరకు కూడా ప్రతి వాళ్ళు కేసీఆర్ గారి కుటుంబ సభ్యుల కవిత గారే కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారే కావచ్చు, ఇంకా ప్రతి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మాజీ ప్రతి వాళ్ళు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్తున్నాం. హరీష్ రావు గారు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నామని చెప్పినాం. కానీ ఇప్పుడు మేము ఎట్లయినా అధ్యక్షుడిని మారుస్తున్నాము, కొత్త అధ్యక్షుడిని తీసుకొస్తున్నాం అని చెప్పితే ఇప్పుడు మన కవిత గారు కూడా అదే చెప్తుంది కదండి. మా నాయకుడు అదే చెప్తున్నారు. జరుగుతుంది. థ్యాంక్ యూ యాదగిరి గారు, థ్యాంక్ యూ శ్యాంప్రసాద్ గారు, అట్లాగే వెంకరెడ్డి గారు. సో కవిత ఎపిసోడ్ రోజుకొక ఎపిసోడ్ ట్విస్ట్ అయితే నడుస్తుంది. ఈ రోజు కూడా మళ్ళీ మాట్లాడడం జరిగింది. కవిత మంచిర్యాల పర్యటనలో ఉన్నటువంటి సమయంలో చిట్చాట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. బీజేపీలో ఎట్టి పరిస్థితుల్లో విలీనం చేయడాన్ని ఒప్పుకునేటువంటి ప్రసక్తే లేదు, వేరే నాయకత్వం ఒప్పుకో, మా నాయకుడు కేసీఆరే అన్న మాటల వెనకాల చాలా అర్థాలు కనిపిస్తున్నాయి. ఏమైనా ఈ అంశానికి ఈ అంకానికి తెరదింపాల్సింది మాత్రం కేసీఆర్. సో కేసీఆర్ ఎట్లాంటి స్ట్రాటజీలో ఉన్నారు, ఎట్లాంటి వ్యూహంగా ఉన్నారు, ఏం జరగబోతోంది అన్నది మాత్రం చూడాలి. మొత్తానికి పొలిటికల్ రణరంగంలోకి అటు బీజేపీని ఇటు కాంగ్రెస్ పార్టీని లాగి బీఆర్ఎస్ పార్టీని కూడా మధ్యలో నిల్చోబెట్టింది కవిత.